ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి మెడిసినల్స్ వాల్యూ కలిగిన ప్లాంట్ అండి. దీని పేరు వచ్చేసి కొండపిండి ఆకు అని చెప్పేసి అంటారు విలేజెస్లో. దీన్ని మన సిటీస్లో అయితే కిడ్నీ స్టోన్స్ రికవర్ చేసే ప్లాంట్ అని చెప్పేసి అంటారు. స్టోన్స్ ఉంటే ఈ యొక్క ప్లాంట్ రికవర్ చేస్తుందని చెప్పేసి చాలామందికి తెలిసిన విషయమే, బట్ కొంతమంది తెలియని విషయము. బట్ ఈరోజు ఈ వీడియోలో మనము ఈ ప్లాంట్ని మన ఇంట్లో ఎలా పెంచుకోవాలి, అదేవిధంగా ఈ ప్లాంట్ వల్ల ఉపయోగాలు ఏంటి కూడా మనం పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మీ అందరికీ ఒక చిన్న వినపం అండి, మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. ఇప్పుడు మనం చూస్తున్న యొక్క ప్లాంట్ వచ్చేసి కొండపిండి ఆకు అని చెప్పేసి అంటారండి. ఇది ఎక్కువగా పల్లెటూరులో మనకి పొలాల్లో సర్వసాధారణంగా కనిపించే అరుదైన మొక్క అండి ఇది. అయితే దీనికి మెయిన్ బెనిఫిట్ ఏమిటి అంటే మెడిసినల్స్ వాల్యూ ఉన్న ఆ ప్లాంట్లో చాలా ప్లాంట్లో అరుదుగా కనిపించే ప్లాంట్ కూడా ఇది కూడా అండి. దీన్ని మనము లీఫ్ ఆఫ్ లైఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మనము ఈ ఆకు ద్వారా కానీ ఈ యొక్క పువ్వుల ద్వారా కూడా మనం మెడిసినల్స్ వాల్యూస్ అంటే మానవ శరీరంలో ఉండే క్రిములను కానీ లేకుంటే స్టోన్స్ కానీ, అదేవిధంగా చాలామందికి హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు కానీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు కానీ చాలా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. బట్ ఏంటంటే మెడిసినల్స్ మనకి వాడినా సరే ఒక్కొక్కసారి స్టోన్స్ అనేవి కరిగిపోవు. కాబట్టి మనము చక్కగా ఈ యొక్క కొండపిండి ఆకుని చక్కగా మనము ఈ ఆకులు కనుక డైలీ క్లీన్ చేసుకొని ఈ యొక్క ఆకుని తీసేసుకొని చక్కగా ఈ విధంగా మనం ఆకుస్ అన్ని ఇవి ఉంటాయి కదండి, ఆకులన్నీ వీటన్నిటిని మనం చక్కగా తీసేసుకొని వీటిని చక్కగా శుభ్రంగా కడుక్కొని మనం మార్నింగ్ చక్కగా వేడి హాట్ వాటర్లో మనము చక్కగా హాట్ వాటర్ చేసుకొని వీటన్నిటిని ఈ ఆకులు ఉంటాయి కదండి, ఈ ఆకుని చక్కగా ఇలా నలిపేసేసుకొని ఈ విధంగా నలిపిన తర్వాత మనం వాటర్లో ఈ విధంగా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా చక్కగా పచ్చగా అయిపోయిన తర్వాత వాటర్ తాగితే ఏమవుద్దంటే మనకి యూరియన్ ద్వారా మనకి స్టోన్స్ అనేవి డైలీ కరిగిపోయే అవకాశం అనేది ఈ కొండపిండి ఆకులో ఉందండి. ఈ ఫ్లవర్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనము ఈ ఆకుని మనం తీసుకోవటానికి మనకి మంచి ప్రోటీన్స్ ఉండడానికి ఆస్కారం ఉంటుందండి. ఒకవేళ మీరు ఈ ఆకు ద్వారా అలా చేయకపోతే మనం అప్పుడప్పుడు పప్పులోకి ఆకుకూరలు వేస్తూ ఉంటాం కదండి, ఆ సమయంలో కనుక మనము ఈ యొక్క కొండపిండి ఆకుని మనం వేసినట్లయితే స్టోన్స్ కానీ అదేవిధంగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ లేకుంటే బాడీ పెయిన్స్ ఉన్నా కానీ బాడీ అంత ఉబ్బరంగా ఉన్నా సరే మలబద్ధకం ఉన్నా సరే ఈ యొక్క కొండపిండి ఆకు ద్వారా చాలా వరకు మస్తుగా అవుతుందండి. అదేవిధంగా చాలామంది అంటే పొట్ట అనేది ఉబ్బకంగా కలిగి ఒక తీరుగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా దీన్ని మనము యూజ్ చేస్తే కూడా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఇది మన ప్రాచీన యుగంలో మనకి ఎక్కువగా కిడ్నీలో స్టోన్స్ కనుక రికవరీ కావడానికి మెయిన్గా ఆయుర్వేదిక శాస్త్రంలో వాడే ఏకైక ప్లాంట్ ఏదైనా ఉందంటే ఈ యొక్క కొండపిండి ఆకు అండి. మనము ఈ యొక్క ఆకుని మనం ఎలా గుర్తుపట్టాలి, ఈ చట్నీ ఎలా గుర్తుపట్టాలి అంటే ఈ ప్లాంట్కి ఎటు చూసినా సరే తెల్లటి పువ్వులతో ఒక తీగలాగా పాకి ఉంటుందండి. ఈ ఆకు గుర్తు ఇదే అండి, అందుకే దీన్ని కొండపిండి ఆకు అంటారండి. ఎందుకంటే ఇది ఎక్కువగా గట్లలో కానీ మన పల్లెటూరు సైడ్ అయితే ఎక్కువగా పొలాల్లో ఎక్కువగా అరుదుగా కనిపించే ప్లాంట్ అండి ఇది. అయితే రీసెంట్గా దీన్ని అమెరికా కానీ లేకుంటే ఆస్ట్రేలియా అటు సైడ్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఆకుని రీసెర్చ్ చేసిన ప్రకారం ఏంటంటే మనము ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడిన 10 రోజుల్లో మనకి స్టోన్స్ రికవర్ అయితే ఇది కేవలం ఒక వీక్లోనే స్టోన్స్ రికవర్ చేసే శక్తి ఈ యొక్క కొండపిండి ఆకు ఉందండి. బట్ ఏంటంటే దీన్ని వాడే విధానం తెలిసి ఉంటే మనం చక్కగా రికవరీ కావచ్చండి. బాడీకి ఎలాంటి కెమికల్ ఎఫెక్ట్ కూడా ఉండదు, అంత మంచి ఔషధం అండి. అలా నేను ఈ యొక్క కొండపిండి ఆకుని షార్ట్ వీడియో కూడా చేశాను. బట్ ఏంటంటే మన వ్యూవర్స్ సార్ ఫుల్ ఉన్న వీడియో చేయండి, లాభాలు ఏమిటి అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. సో అంటే ఇది మన విలేజెస్ సైడ్ అయితే దొరుకుద్దండి. బట్ ఏంటంటే సిటీస్లో దొరకదు. కాబట్టి మీరు నర్సరీకి వెళ్ళినప్పుడు స్టోన్స్ రికవర్ చేసే ప్లాంట్ అంటే లీఫ్ ఆఫ్ లైఫ్ ప్లాంట్ అని ఉంటే తీసుకోండి. లేదు అనుకుంటే కొండపిండి ఆకు అని చెప్పినా సరే కొంతమందికి ఇస్తారు నర్సరీలోకి. బట్ విలేజెస్లోకి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు చెట్టుని వేరులతో సహా ఉన్న ప్లాంట్ని తీసేసుకొని మన ఇంట్లో చక్కగా నాటుకోవచ్చండి. 0 బడ్జెట్ మెయింటెనెన్స్ అండి ఇది. లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే పర్సన్స్ ఎవరైనా సరే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ లేకుంటే హార్ట్ అనేది ఒక్కొక్కసారి మనకి పెయిన్ వచ్చినప్పుడు కానీ లేకపోతే పొట్ట ఉబ్బసాయంగా ఉన్నప్పుడు కానీ తిన్న తర్వాత వికారంగా ఉన్నప్పుడు కానీ లేకుంటే మనకు ఒక్కొక్కసారి ఏమవుద్దంటే బీపీ ఒక్కొక్కసారి మనకి ఒకేసారి పెరిగిపోతుంది. గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు కానీ ఈ యొక్క కొండపిండి ఆకుని చక్కగా మీరు హాట్ వాటర్లో చక్కగా ఇది నలిపేసుకొని వేసుకుంటే మనకి ఫాస్ట్గా రికవరీ మెడిసిన్స్ ఏదైనా ఉంది అంటే
ఈ యొక్క కొండపిండి ఆకే అండి. నేను అంటున్నాను కదండి, ఫ్యూచర్లో మనకి మళ్ళీ ఆయుర్వేదిక శాస్త్ర ప్రకారం మొత్తం కూడా మళ్ళీ ఆయుర్వేదిక మెడిసిన్సే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికే మనకి సిటీస్లో కూడా రాగి జావా, రాగి మాల్ట్, రాగి ముద్దలతో చేసిన ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. అంటే మళ్ళీ పూర్వకాలము మనకి వచ్చే రానున్న అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనము ఇలాంటి మెడిసిన్స్ వాల్యూ ఉన్న ప్లాంట్స్ మన ఇంట్లో మెచ్చుకోవచ్చండి. చక్కగా చాలా జీరో మెయింటెనెన్స్ అండి ఇది. మన ప్లాంట్ ఎక్కడ దొరికినప్పుడు చక్కగా ఎరువులు తెచ్చేసుకొని వేసుకుంటే మనకి ఒక 2 days 3 days తర్వాత ఆకులను రాలిపోయి మళ్ళీ కొత్తగా ఎగురులు వస్తుంది. మనం ఎలాంటి పెస్ట్ కంట్రోల్ అవసరం, దీనికి ఎలాంటి యూరియా కానీ ఎలాంటి కోకోఫిట్గా ఎలాంటి వేసే పని లేదు, సహజంగా దొరుకుతుందండి. చూడండి ఎంత లెందిగా ఉందో ప్లాంట్, ఇది చాలా హైట్ పెరుగుతుందండి. ఇక ఎప్పుడైతే ఈ విధంగా ఆకు అనేది ఎప్పుడైతే ఈ విధంగా వస్తుందో అప్పుడు మనం వీటిని తీసేసుకొని చక్కగా పప్పులో కానీ ఏదైనా కూరలో మనము పోప్స్లాగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అండి. ఒకవేళ మీకు అలా కుదరదు, మా పిల్లలు ఇష్టంగా తినలేరు అన్నప్పుడు మనము ఈ యొక్క ఆకులు ఉంటాయి కదండి, ఈ ఆకులన్నీ కూడా ఈ విధంగా చక్కగా ఈ విధంగా ఆకులన్నీ చక్కగా కోసేసుకొని వీటిని ఒక 4 days 5 days ఎండలో పెట్టేసుకొని ఎండిన తర్వాత ఇవంతా కూడా చక్కగా ఏమైపోద్దంటే ఒక కరకరాడుతూ అంటే ఎండిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత పొడిలాగా అయిపోద్ది. సో ఎండిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే చక్కగా ఒక పొడిలాగా మిక్సీలో పట్టేసుకొని మనము వాడే సాంబార్లో కానీ ఏదన్నా చట్నీస్లో కానీ లేకుంటే పోప్స్లాగా డైలీ వాడినట్లయితే ఎవరికి కూడా పిల్లలకు కూడా అర్థం కాదు. కాబట్టి వారికి కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉంటుంది, డైలీ బాడీ హెల్తీగా ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే మెయిన్ దీనికి ఏంటంటే బాడీ ఉపశంగా లేకుండా, ఆయాసం లేకుండా, మన కిడ్నీస్ ఎప్పుడు కూడా లివర్ ఇన్ఫెక్షన్ లేకుండా, బాడీలో చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేసే ఏకైక ప్లాంట్ కొండపిండి ఆకండి. చాలా ఇమ్యూనిటీ పవర్ కలిగిన ప్లాంట్ అండి ఇది. ఒకవేళ మీరు అలా చెప్పినా సరే, ముసలివారు ఎవరైనా ఉన్నా సరే, ఒకవేళ మీకు ఆరోగ్యం సరిగా లేకపోయినా సరే, అంటే మైండ్ ఎప్పుడుగా ఫ్రెష్గా ఉండాలి, తాజాగా ఉండాలి అనుకున్నవారు డైలీ చక్కగా ఇక కొండపిండి ఆకుని ఉన్న రెమ్మలు, ఆకులు, లీవ్స్ అనేవి తీసుకొని రోజు 2 శుభ్రంగా కడుక్కొని వీటిని చక్కగా నమిలి బొగ్గన పెట్టుకొని దానికి వచ్చే రసాన్ని పీల్చినా సరే మనం యూరిన్ ద్వారా, మనము టాయిలెట్ ద్వారా మనకి యూరిన్ ద్వారా మనకి బయటికి చెడు కొలెస్ట్రాల్ కానీ లేకుంటే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా సరే మనకి చక్కగా యూరిన్ ద్వారా వెళ్ళిపోద్దండి. అంత మంచి ఆకండి ఇది. అయితే ఎక్కువగా సిటీస్లో కూడా దొరుకుతుంది, కానీ ఏంటంటే అమౌంట్ పెట్టి కొనాలి. బట్ విలేజెస్లో అయితే ఫ్రీగా మనకి ఎక్కడ చూసినా దొరుకుద్దండి. విలేజెస్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే విలేజెస్లో పట్టించుకోరు, బట్ ఏంటంటే సిటీస్లో అయితే ఇది చాలా రేటు కూడా ఉంటుందండి. మనకి వెజిటేబుల్స్ మార్కెట్లో కూడా కొండపిండి ఆకు అని చెప్పేసి ఇవి కట్ల కట్టేసి మనకు అమ్ముతూ ఉంటారండి. అలాంటి స్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఫ్లవర్స్, అదేవిధంగా వెజిటేబుల్స్ ప్లాంట్స్తో పాటు ఇలాంటి లీఫ్ ఆఫ్ లైఫ్ ప్లాంట్స్ కూడా మనం పెంచుకున్నట్లయితే మన ఇంట్లో డాక్టర్ ఉండే అవకాశం అనేది చాలా మంచిగా ఉంటుందండి. సో ఇలాంటి చక్కటి ప్లాంట్స్ మనం ఇంట్లో పెంచుకుంటే ఏమవుద్దంటే మనమే ఒక డాక్టర్లాగా ఏర్పడి మనమే క్లినిక్ చేసుకోవచ్చండి. చాలామంది స్టోన్స్ వల్ల చాలామంది బ్యాక్ పెయిన్స్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళలేకపోతూ ఉంటారు. డాక్టర్స్ ఏది చెప్పినా సరే ఆపరేషన్ అని చెప్పేసి భయపెడుతూ ఉంటారు. బట్ అలా కాకుండా మీరు చక్కగా ఒక 1 month కనుక కొండపిండి ఆకుని చక్కగా జ్యూస్ లాగా చేసుకొని, ఒకవేళ మీరు జ్యూస్ లాగా ఇష్టం లేకపోతే ఏదన్నా సలాడ్లో కానీ దేంట్లో కానీ దీన్ని కలిపేసుకొని డైలీ చక్కగా తింటే మీ ఆరోగ్యానికి చాలా మంచి బెనిఫిట్ అండి. నేను ఒకసారి ట్రై చేయండి. ఎలాంటి కెమికల్ లేకుండా, బాడీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి ఏమీ లేకుండా ప్లాంట్ ఏదైనా ఉంది అంటే కొండపిండి ఆకండి. ఒకవేళ మీకు నేను చెప్పింది ఒకవేళ మీకు నమ్మబుద్ధి కాకపోతే మీరు ఆయుర్వేదిక మెడిసిన్ షాప్లో కానీ లేకుంటే ఆయుర్వేదిక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ కొండపిండి ఆకు వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఏమన్నా అడిగితే వాళ్ళు మెయిన్ చెప్పేది ఏంటంటే కొండపిండి ఆకు ద్వారా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ లేకుంటే కిడ్నీలో స్టోన్స్ కానీ ఏమైనా పొట్ట ఉబసాయంగా ఉన్నప్పుడే ఈ ప్లాంట్ని వాడుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకి చెప్తారండి. అంతటి మంచిటి ప్లాంట్ అండి. ఇప్పుడే తక్షణమే మీరు కనుక ఎప్పుడైనా విలేజ్ సైడ్ వెళ్తే మాత్రం మర్చిపోకుండా ఒక కొండపిండి ఆకుని తెచ్చేసుకొని మన గార్డెన్లో పెంచేసుకొని చక్కగా ఆరోగ్యంగా ఉండండి. ఒకవేళ మనకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఎవరికైనా ఈ యొక్క ప్లాంట్ గురించి తెలియకపోతే వారికి కూడా మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జై కిసాన్ యూట్యూబ్ ఛానల్, మీ దేవరకొండ రాజశేఖర్.